టుడే కార్తీక దీపం సీరియల్లో దీప మిక్సీలో జ్యూస్ ఆడుతూ జరిగిన సన్నివేశం గుర్తించుకుంటుంది. సూరజ్ని కొట్టినప్పుడు శివనారాయణ కొట్టిన సన్నివేశం గుర్తించుకుంటుంది. ఇప్పుడు వచ్చిన పెద్ద మనిషికి నాకు సంబంధం ఉందని చైర్మన్ గారి అనుమానం అన్న సూరజ్ మాటలు గుర్తించుకుంటుంది. నన్ను కొట్టే ఆయన ఎలా అయితే అనుమానపడ్డారో చైర్మన్ గారు నన్ను కొట్టారు అనేసి అనుకుంటాడు సూరజ్. దీప అనేసి కార్తీక్ పిలుస్తుంటాడు. దీప అనేసి పిలుస్తుంటాడు, పలకదు దీప. మళ్ళీ దీప అని కార్తీక్ పిలుస్తాడు. ఏంటి బావా అనేసి అడుగుతుంది దీప. ఇప్పుడు ఎవరు జ్యూస్ అడిగారని చేస్తున్నావు అనేసి అడుగుతాడు కార్తీక్. అమ్మ అడిగిందా అనేసి కార్తీక్ అంటాడు. నేనే చేస్తున్నాను అనేసి దీప అంటుంది. ఎందుకు అని కార్తీక్ అడుగుతాడు. అమ్మతో మాట్లాడాలి అందుకే చేస్తున్నాను అంటుంది. ఊరికి వెళ్ళి మాట్లాడలేను కదా, అదే జ్యూస్ ఇవ్వడానికి వెళ్తే మాట్లాడవచ్చు కదా అని చెప్పేసి అంటుంది. ఏం మాట్లాడతావు అనేసి కార్తీక్ అడుగుతాడు. తాతకి సూరజ్ మీద అనుమానం ఉన్నట్టే అమ్మకు కూడా ఉంటే అనేసి అంటుంది దీప. మీ అమ్మకి సూరజ్ మీద అనుమానం ఉందో లేదో నాకు తెలియదు, నాకైతే సూరజ్ మీద అనుమానం ఉంది అనేసి కార్తీక్ అంటాడు. నీకు నమ్మకంగా ఉన్న వ్యక్తి మీద నాకు అనుమానం ఉండడం ఏంటి అని అనుకుంటున్నావు కదూ అనేసి అంటాడు కార్తీక్. చూడు దీప, సూరజ్ ఎవరు అని అడుగుతాడు. తెలీదు అని దీప అంటుంది. ఎక్కడి నుంచి వచ్చాడు అని కార్తీక్ అంటాడు. తెలీదు అంటుంది. ఎవరి తాలూకా అని కార్తీక్ అంటాడు. తెలీదు అని దీప అంటుంది. ఇలా ఏమీ తెలియని ఒక మనిషి మన శత్రువుతో అని కార్తీక్ అంటాడు. సారీ, తాతకి శత్రువు అయితే మనకు కూడా శత్రువే కాబట్టి అనేసి కార్తీక్ అంటాడు. కాసేపు దక్షిణామూర్తి తాతని శత్రువే అనుకుందాం. సూరజ్ మన శత్రువుతో మాట్లాడుతున్నాడంటే ఎంతో కొంత అనుమానం రావడం సహజం. కానీ కొట్టాడు కదా తాత అనేసి దీప అంటుంది. తాత పెట్టే పరీక్షలు కఠినంగానే ఉంటాయి, సొంత కూతురికే మనవడికే తప్పలేదు అనేసి కార్తీక్ అంటాడు. బయటోళ్ళ విషయంలో జాలి చూపిస్తాడని ఎలా అనుకుంటున్నావు అనేసి కార్తీక్ అంటాడు. ఇప్పటికీ నీకు ఇంకా సూరజ్ మీద అనుమానం ఉందా అనేసి దీప అడుగుతుంది. ఇన్ని సంవత్సరాలు ఈ ఇంటి తిండి పెరిగిన జోష్నే ఈ ఇంటికి ద్రోహం చేయడానికి వెనకాడలేదు. మనకి ఏమీ తెలియని బయటోడిని పూర్తిగా ఎలా నమ్మమంటావు దీప అనేసి కార్తీక్ అంటాడు. నీకు ఒకటి తెలుసా బావా అనేసి దీప అంటుంది. ఏంటి అంటుంది. మనలో మనకి గొడవలు పెట్టాలనేసి దక్షిణామూర్తి తాత ఇవన్నీ చేస్తున్నాడు అనిపిస్తుందని దీప అంటుంది. గొడవ పెట్టడం ఏంటి, అగ్గుపిల్ల పీసి తగలబెట్టేత్తేను అనేసి కార్తీక్ అంటాడు. దేని గురించి మాట్లాడుతున్నావు బావా అంటుంది దీప. చూస్తుంటే అర్థం కావటం లేదా అనేసి కార్తీక్ అంటాడు. మన రెస్టారెంట్ ఎదురుగానే రెస్టారెంట్స్ ఓపెన్ చేశాడు, ఇప్పుడు పోటీకి దిగారు. తాతకి ఓకే చెప్పలేదు కదా అనేసి దీప అంటుంది. చెప్పడు, తాత వెనక అడుగు వెయ్యడు. కాకపోతే దక్షిణామూర్తి తాతతో పోటీ అంటే బురదలో రాయన్నట్టు ఫీల్ అవుతాడనేసి కార్తీక్ అంటాడు. అనుకున్న డెఫిషియన్సీ వల్ల నవ్వుతూ సమాధానం చెప్పాడు. కానీ అదే ఒంటరిగా వచ్చుంటే ఇద్దరు కాలర్స్ పట్టుకునేవాళ్ళు అని కార్తీక్ అంటాడు. ఇక్కడ ఇంత జరుగుతుంటే మా నాన్న లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని దీప అంటుంది. రెస్టారెంట్స్ టూర్ అని ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ఓనర్స్ అంతా ఒక బస్సులో ట్రావెల్ చేస్తారు. ఇండియాలో ఉన్న బెస్ట్ రెస్టారెంట్స్ని వెళ్ళి చూస్తారు అని చెప్పేసి కార్తీక్ అంటాడు. నాన్నను కూడా ఆ టూర్లో జాయిన్ అవ్వమని తాతతో నేనే చెప్పాను అని చెప్పేసి కార్తీక్ అంటాడు. అయితే నాన్న ఎప్పుడు వస్తాడో అని దీప అంటుంది. టైం పడుతుంది అని కార్తీక్ అంటాడు. అమ్మ పరిస్థితి అనేసి దీప అంటుంది. బాగానే ఉంది కదా అని కార్తీక్ అంటాడు. చూడ్డానికి బాగానే ఉంటుంది, కానీ దక్షిణామూర్తి తాత ఈ ఇంటికి పరాయి వాడిలా రావటం, పరిస్థితులు, పోటీలు, వెళ్ళిపోయేటప్పుడు తిరిగి చూడడం, అవన్నీ అమ్మ తట్టుకోలేకపోతుంది. మగవాళ్ళ కోపాలకి, బాధలకి, ప్రేమలకి సరిహద్దులు, అడ్డుగోడలు ఉండవు బావా. ఏదైనా అనుకోగానే చూపించగలుగుతారు. కానీ ఆడదాని భావోద్వేగాలని సముద్రంలో అలలు లాంటివి, హద్దు దాటి ముందుకు రాలేనివి. అలాగని ప్రశాంతంగా కూడా ఉండలేవు అనేసి దీప అంటుంది. కుబేరు నా తండ్రి కాదు బావా, కానీ నన్ను పెంచాడు కాబట్టి అతడి మీద తండ్రిలాగా ఫీల్ అవ్వాను. ఇప్పుడు తలుచుకున్న నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అనేసి దీప అంటుంది. నా కళ్ళల్లో నీళ్లు కనబడుతున్నాయి కదా బావా అనేసి దీప అడుగుతుంది. పెంచిన వాడి మీద ఇంత ప్రేమ ఉంటే కన్నవాళ్ల మీద కూతురికి ఎంత ప్రేమ ఉండాలి? అంత ప్రేమను కూడా దూరం చేసేంత
ద్వేషం అమ్మ గుండెల్లో మోస్తుంది. అమ్మ మనసు ఎంత గాయపడి ఉంటుంది బావా అనేసి దీప అంటుంది. ఇలాంటి టైంలో నేను ఈ ఇంటికి రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అనేసి దీప అంటుంది. రావద్దని ఎవరన్నారు అని కార్తీక్ అంటాడు. ఏ అధికారంతో రావాలి బావా అనేసి దీప అంటుంది. నువ్వు ఇంటి మనవరాలివి అనేసి కార్తీక్ అంటాడు. నాకున్న గుర్తింపు కార్తీక్ భార్యగానే అని దీప అంటుంది. నీ జీవితంలో నీకు దక్కినవన్నీ నువ్వు కోరుకోనివే. మనవరాల పోస్ట్ కూడా అంతే. అనుకోకుండా ఏదో ఒక రోజు నువ్వు ఊహించిన విధంగా వస్తుంది అనేసి కార్తీక్ అంటాడు. అంతేనే బావా అని దీప అంటుంది. జీవితం అనేది బండి లాంటిది. అవసరానికి మించిన బరువులు మోయకూడదు దీప అనేసి కార్తీక్ అంటాడు. ముందు మైండ్లోంచి అన్ని నెగిటివ్ థాట్స్ తీసేయి అనేసి అంటాడు కార్తీక్. అలాగే వదిలేస్తాను బావా. మీ వాక్యలు మాకు గీతోపదేశాలు కొంచెం ఎక్కువై అనేసి దీప అంటుంది. కొంచెం ఎక్కువైంది CEO గారు అనేసి కార్తీక్ అంటాడు. ప్రేమ కాదు అనేసి ప్రేమ అనేసి దీప అంటుంది. కాదు వెటకారం అని కార్తీక్ అంటాడు. నా బావ నా ఇష్టం అనేసి దీప అంటుంది. కాదని ఎవరన్నారు ఇప్పుడు అనేసి దీప అంటాడు అనేసి కార్తీక్ అంటాడు. ఇలా ఉండగా జ్యోష్ణ సూరజ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సూరజ్ బండ తుడుచుకుంటూ గ్లాస్ మిర్రర్లో జ్యోష్ణని చూస్తాడు. వెళ్ళి అడ్రస్ అమ్మకి వెళ్ళి అనేసి ఏంటి వెళ్ళిపోవడానికి బట్టలు సర్దుకున్నావా అనేసి ఏంటి అంటాడు. లేదు అంటే మా తాత కొట్టాడు కదా అనేసి సూరజ్ బాధపడుతుంటాడు అనేసి అంటాడు. నిజంగా బ్రదరు అలా సూరజ్ జ్యోష్ణని హాయ్ బంగారం అనేసి అంటాడు. ఏంట్రా తాత కొట్టిన దానికి ఫీల్ అవ్వడం లేదా అనేసి అడుగుతుంది. హాయ్ ఎందుకు అనేసి అడుగుతాడు. లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతావు అనుకున్నానే. రోజు బాగాలేదనో రాహుకాలమనో ఆగిపోవాల్సిన అవసరం లేదు, బయలుదేరచ్చు అని జ్యోష్ణ అంటుంది. అరే ఎక్కడికి? వెళ్ళిపోయేటప్పుడు పెద్దవాళ్ళకి చెప్పి వెళ్ళడం మర్యాద అనేసి జ్యోష్ణ. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఎదురుపడ్డానికి మొహం చేరువదు కాబట్టి నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయినా పర్వాలేదు అని జ్యోష్ణ అంటుంది. ఎందుకు, దేనికి, ఎక్కడికి, ఏం మాట్లాడుతున్నావు బంగారు అని సూరజ్ అంటాడు. రే చెప్పింది అర్థం కావటం లేదరా. మా తాత నిన్ను కొట్టాడు అంటే నీ ఈగో దెబ్బతినకుండా ఉంటుందా? నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నేను ప్రశాంతంగా ఉండనిస్తుందా అని చెప్పేసి జ్యోష్ణ అంటుంది. ఒకవేళ కూరలో కారం తగ్గించిన కారణంగా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాంప్రమైజ్ అయినా నీకున్న తల పొగరు, నీ గీర, నీ లెక్కలేనితనం, నీకున్న అతి ఆత్మవిశ్వాసం నేను ప్రశాంతంగా ఉండనివ్వవు కదరా అని జ్యోష్ణ అంటుంది. అంతలో మా తాత నిన్ను అంత అవమానించినా నువ్వు మళ్ళీ మా ముందు తల ఎత్తుకుని ఎలా తిరగలవు? నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికే నేను వచ్చాను అనేసి జ్యోష్ణ అంటుంది. లగేజ్ తీసుకుని గేటు దగ్గర నీకు టాటా బాయ్ బాయ్ చెప్పి గేటు మూసేసుకుని వెళ్ళిపోతా అంటుంది. నువ్వు గేటు మీదే కానీ నువ్వు గేటు ఎక్కర్లు అవసరం లేదు, నువ్వు అలాగే బాగానే ఉన్నావు అనేసి జ్యోష్ణని అంటారు. ఏంటి నువ్వు చెప్తుంది అర్థం కావట్లేదంటే రే ఆపవే అని చెప్పేసి సూరజ్ అంటాడు. ఎందుకు ఊరికే అరుస్తావు? అరవడం అంటే అమ్మో మీ తాత అమ్మో అనేసి సూరజ్ అంటాడు. నిన్ను మా తాత అంత అవమానించినా నీకు కోపం రావడం లేదా అని జ్యోష్ణ అంటుంది. నీ తప్పు లేకపోతే నువ్వు సైలెంట్గా ఉండవు కదా అనేసి అంటుంది జ్యోష్ణ. నేను అదే కదా క్లారిటీ ఇచ్చాను, ఒకసారి రివైండ్ చేస్తే నా కర్తవ్యం నీకు అర్థమవుతుంది, తప్పుగా ఎందుకు అంటుకుంటాను అనేసి అంటాడు సూరజ్. అది క్లారిటీ లేదు, పరువు పోతుంది కాబట్టి నీ ఇంటెన్షన్ని కాపాడుకోవడానికి దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్గా వాడవలసిన అవసరం లేదని జ్యోష్ణ అంటుంది. ఇప్పుడు నీకు కోపం రాలేదా అనేసి అంటుంది జ్యోష్ణ. ఆగవే అనేసి అంటాడు సూరజ్. మన తప్పు లేకుండా మనల్ని కొట్టడం అంటే పెద్ద అవమానం అని నువ్వు తీసుకుంటావేమో బంగారం, కానీ నాకు నచ్చిన వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు కాబట్టి నిన్ను కొట్టినా పట్టించుకోను అని అంటాడు సూరజ్. ఓ వసపెట్టలాగా వాగుతూనే ఉంటావేంటి అనేసి అంటాడు. ఎంతకు అమ్ముడు పోయేవేంటి చెప్పరా అని జ్యోష్ణ అంటుంది. నన్ను కొనేంత కలేజా ఇక్కడ ఎవరికీ లేదే అనేసి సూరజ్ అంటాడు. ఒకవేళ అమ్ముడు పోవడానికి నేను రెడీగా లేను అనేసి అంటాడు సూరజ్. నేను తల వంచింది గౌరవానికి, నేను దిగి వచ్చింది మంచితనానికి అనేసి అంటాడు సూరజ్. మీ తాత నన్ను కొట్టడంలో అనుమానం చూసావు నువ్వు, నేను అభిమానం చూశాను, దానిలో అభిమానం ఏముందిరా అని జ్యోష్ణ అంటుంది.
ఓ పెద్ద పెద్ద ఇంటికి వచ్చేటప్పుడు ఆ పెద్ద ఆయన ఇంటికి వచ్చేటప్పుడు ఎంతోమందిని తనతో మాట్లాడి ఉంటారు. అతను ఎంతోమందితో మాట్లాడి ఉంటాడు. శివనారాయణ గారు వాళ్ళందరినీ ఎందుకు అనుమానించలేదు, వాళ్ళందరినీ ఎందుకు అనుమానించలేదు? ఎందుకంటే నమ్మకం ఉన్న చోట అనుమానం ఉంటుంది. ఎవరిని నమ్ముతామో మన అనుకున్న వాళ్ళని మనతో ఉండాలని వాళ్ళు అనేసి అంటాడు సూరజ్. మా తాత నిన్న ఆ స్థలంలో ఉండాలి అనుకుంటున్నాడా? ఒకటి గుర్తుపెట్టుకో బంగారం, టాలెంట్ ఉంటే పని ఇస్తారు, క్యారెక్టర్ ఉంటేనే ఇంటికి పిలుస్తారు. సూరజ్ వాడి క్యారెక్టర్ చూసి ఇంటికి పిలవడమే కాదు, ఏకంగా ఇంటిలోనే పెట్టుకున్నారు శివనారాయణ గారు అని చెప్పేసి సూరజ్ అంటాడు. నా మీద నమ్మకం ఉంది, నమ్మకం ఉంది కాబట్టి అనుమానం వచ్చింది కాబట్టి కొట్టాడు. అది కూడా నా మీద కోపంతో కాదు, దక్షిణామూర్తి గారి మీద ఉన్న కోపంతో. అందుకే ఈ దెబ్బ నా చెంపకి తగిలింది కానీ మనసుకు తగలలేదు అనేసి అంటాడు సూరజ్. ఇక మీద జాగ్రత్తగా ఉండడానికి నాకు వేకప్ కాల్ లాంటిది అనేసి సూరజ్ అంటాడు. నువ్వు మా తాతని ఎంత అర్థం చేసుకున్న వాడివి, మరి నన్ను ఎందుకు అర్థం చేసుకోలేదా అని జ్యోష్ణ అంటుంది. నేను నిన్ను అర్థం చేసుకోవడం ఏంటి, అర్ధాంగిని కూడా చేసుకోవాలనుకుంటున్నానని సూరజ్ అంటాడు. ఏంట్రా అనేది అనేసి మనం పెళ్లి చేసుకుందాం బంగారం అంటాడు. ఆస్తి పట్టడానికి నన్ను పెళ్లి చేసుకోవడానికి నీ అర్హత ఏంట్రా? నా అర్హతను డిసైడ్ చేసే ఛాన్స్ ఎవరికి ఇవ్వను నేనని సూరజ్ అంటాడు. నన్ను అందుకునే ఛాన్స్ కూడా ఎవరికి ఇవ్వను నేనని జ్యోష్ణ అంటుంది. కుమారిగానే మిగిలిపోతావా అని సూరజ్ అంటాడు. నాలాంటి దాని మీద ఆశపడితే నువ్వు మాత్రం బ్రహ్మచారిగానే మిగిలిపోతావు అనేసి జ్యోష్ణ అంటుంది. ఛాలెంజ్ చేసినావా అనేసి సూరజ్ అంటాడు. అలా నాలాంటి ఏంజిల్ని అందుకోవాలంటే వాడికి నా అంత స్టైల్ ఉండాలి, నీ రేంజ్ అందుకు సరిపోదు అని చెప్పేసి జ్యోష్ణ సూరజ్తో ఉంటుంది. మీరంతా ప్లాట్ఫామ్ బ్యాచ్, నీకు మరీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నీ ఇష్టానికి తల తూగే ఏ అరటికాయలు అమ్మే అమ్మాయినో, ఏ ఇడ్లీ బండి పెట్టుకునే అమ్మాయినో చేసుకోమని చెప్పేసి అంటుంది. కాదండి, వాళ్ళని నేను కూడా తక్కువ చేయటం లేదు, నీ స్టైల్ అదే అని నీ స్టేజ్ అదే అని గుర్తు చేస్తున్నాను అనేసి అంటాడు. మరి నీ రేంజ్ ఏంటి అనేసి అంటాడు సూరజ్. నా వెనకాల కనిపించటం లేదా అని జ్యోష్ణ తన వెనకాలన్న ఇల్లు వైభోగం చూపిస్తుంది. నువ్వు నీ తాత సంపాదించిన ఆస్తి ఉంది, అదే నీ రేంజ్. నీ తాత సంపాదించిన పరువు ఉంది, అదే నీ రేంజు. నువ్వు శివనారాయణ గారి మనవరాలు, ఇదే నీ రేంజు. ఇవన్నీ తీసి పక్కన పెడితే నువ్వు రోడ్డు మీద అరటిపళ్ళు అమ్ముకోవడానికి కూడా పనికిరావని సూరజ్ అంటాడు. ఎందుకంటే వ్యాపారం చెయ్యాలంటే వాళ్ళకి మంచి మనసు ఉండాలి, నీ దగ్గర లేనిదే అది అని చెప్పేసి సూరజ్ అంటాడు. అది నీతో తెచ్చుకోవాల్సిన అవసరం నీలాంటి వాళ్ళు, ఇష్టపడేవాళ్ళు. నువ్వు కాదంటే ఎవరు చెప్తారు? నన్ను ఇష్టపడడం ఏంట్రా, పోరా ప్రేమ అని చెప్పేసి అంటుంది జ్యోష్ణ. ప్రేమిస్తున్నాను అంటే చంపేస్తా అంటావేంటి అనేసి సూరజ్ అంటాడు. నా మాట అన్నా పోనీ పెళ్లి చేసుకో, మళ్ళీ ఏం చేసుకోమంటున్నావు అని జ్యోష్ణ అంటుంది. ఇంత తొందర నీకు? నువ్వు శివనారాయణ గారు మనవరాలవే కాదు, నువ్వు ఒక అనామకురాలు. ఇప్పుడు చెప్పు, నువ్వేంటి, ఏం సాధిస్తావు, ఏం పొడిచావు? నీ కాళ్ళకున్న చెప్పులు కూడా మీ తాత డబ్బుతో కొన్నవే కదా అని సూరజ్ అంటాడు. కానీ నా ఒంటి మీద షర్టు కూడా నా డబ్బుతో కొనుక్కున్నదే తెలుసా నీకు అని సూరజ్ అంటే. ఎస్, నేను చెప్పేది కూడా అదే అని జ్యోష్ణ అంటుంది. నా వెనక కోట్లు సంపాదించిన తాతున్నాడు, 3 తరాల వంశ చరిత్ర ఉంది, 10 తరాలు కూర్చున్న తిన్నా తరగని ఆస్తి ఉంది. కానీ నువ్వెవడవురా? నీ అడ్రస్ ఏంటి? నీకున్న వాల్యూ ఏంటి? ఎవరినా నేను గుర్తించేదని జ్యోష్ణ అంటుంది. నువ్వు గార్డెన్లో ఉన్న మొక్కలాంటి వాడివైతే నేను ఎక్కడో గూటిలో ఉన్న రాణి లాంటి దాన్ని అని చెప్పేసి అందుకోవాలని ఆశపడకు, జీవితాంతం ఇలాగే మిగిలిపోతావు అనేసి జ్యోష్ణ సూరజ్తో ఉంటుంది. గూటిలో ఉన్న రాణి కోసం నువ్వన్న మొక్కలాంటి వాడిని చోట రాముడిగా ఎప్పుడైనా మారవచ్చు, చూద్దాం పందెమా అనేసి సూరజ్ జ్యోష్ణతో అంటాడు. నువ్వు అని చెప్పేసి అక్కడి నుంచి సూరజ్ దీప వెళ్ళిపోతారు. జ్యోష్ణ వెళ్ళిపోతారు. ఈ జ్యోష్ణ నీలాంటి దాన్ని సాధించాలంటే నాకు తదాస్తుల దేవతలు ఎంటర్ అవ్వాలని చెప్పేసి, నీలాంటి దాన్ని పొందడానికి తదాస్తులు తొందరగా ఎంటర్ అవ్వాలని చెప్పేసి సూరజ్ కోరుకుంటాడు. అదే సమయంలో మాలిని ఒక కొత్త క్యారెక్టర్ రెస్టారెంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. అక్కడికి వచ్చి మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పేసి పిలుస్తాడు.
లోపలికి వచ్చి మీ మేనేజర్ని కలవాలి అని అంటుంది. మా మేనేజర్ ఖాళీగా లేడంటే 2 minutes మాట్లాడాలని అంటుంది. 1 minute కూడా మాట్లాడేంత ఖాళీ లేదు మా మేనేజర్కి అంటాడు బాయ్. ఈ కార్డ్ తీసుకెళ్ళి మీ మేనేజర్కి ఇమ్మని చెప్పేసి కార్డ్ తీసుకెళ్ళి కార్డ్ ఇస్తుంది. కార్డ్ తీసుకెళ్ళి రెస్టారెంట్ మేనేజర్కి ఇస్తాడు. మాలిని అనే కార్డు చదివి రెస్టారెంట్ మేనేజర్ రమ్మంటాడు. మాలిని అనే ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పేసి వస్తాడు. ఇప్పుడు నేను చేసేది కదా అని చెప్పేసి లేచి వెళ్తుంది. ఇంత కాన్ఫిడెంట్గా ఉంది ఎవరు ఈవిడ అని చెప్పేసి బాయ్ అనుకుంటారు. మాలిని గారు నమస్తే మాలిని గారు అని చెప్పేసి రెస్టారెంట్ ఓనర్ అంటాడు. నమస్తే అనేసి మాలిని చెప్తుంది. ప్లీజ్ సిట్ డౌన్ అని చెప్పేసి అంటాడు. మీది సేమ్ బిజినెస్సే కదా, మళ్ళీ మీరేంటి మా హోటల్కి రావడం ఏంటి, కాఫీ తాగడం ఏంటి, నన్ను కలవడం ఏంటి నన్ను అనేసి రెస్టారెంట్ మేనేజర్ అడుగుతాడు. మిమ్మల్ని కలవాలనే వచ్చాను అని చెప్పేసి అంటారు. కలవాలనుకోవడమే కాదు కొనాలనుకుంటున్నానని మాలిని అంటుంది. అందుకే ఇంత దూరం వచ్చాను అనేసి అంటుంది మాలిని. కాఫీ బిల్లు బయట ఇవ్వచ్చు మేడం అని చెప్పేసి రెస్టారెంట్ మేనేజర్ అంటాడు. నచ్చింది కాఫీ మాత్రమే కాదు మీ కాఫీ మీ హోటల్ కూడా అని చెప్పేసి మాలిని అంటుంది. మార్కెట్ వాల్యూ కన్నా 2 కోట్లు మార్కెట్ వాల్యూ 2 కోట్లు ఉంది, నేను 2.5 ఇస్తాను అని చెప్పేసి మాలిని అంటుంది. మీరు 3 ఇచ్చినా నేను అమ్మను, ఎంత కావాలని మాలిని అడుగుతుంది. చూడండి మాలిని గారు, నా హోటల్ ఫ్రేమ్ ఏరియాలో ఉంది, నా కస్టమర్స్ నాకు ఉన్నారు, నా బిజినెస్ బాగుంది, నా హోటల్లో బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఉంటుంది, నా హోటల్స్ సక్సెస్కి ఇదే కారణం, 4 కోట్లు ఇస్తానని చెప్పేసి మాలిని అంటుంది. నేను డబ్బు కోసం రాజీ పడలేను అని చెప్పి రెస్టారెంట్ మేనేజర్ అంటాడు. ఐడియా బాగుంది, ఫోర్స్ బాగుంది, పబ్లిక్ నుంచి మంచి పేరుంది, అందుకే మార్కెట్ రేట్ కంటే ఎక్కువ అడుగుతున్నానని చెప్పేసి మాలిని అంటుంది. సారీ మేడం, నేను రాజీ పడలేను, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, మీరు నా టైం వేస్ట్ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి రెస్టారెంట్ మేనేజర్ అంటాడు. తప్పకుండా, సమయం కూడా విలువైంది, వృధా చేయకండి అని చెప్పేసి అంటాడు. మళ్ళీ కలుద్దాం అనేసి మాలిని మేడం అంటుంది. రావాల్సిన అవసరం లేదు, ఇక వెళ్ళండి అనేసి రెస్టారెంట్ మేనేజర్ అంటారు. హ్యావ్ ఏ నైస్ డే అనేసి అంటుంది. రాజీ పడని మీ సత్వం నాకు బాగా నచ్చిందని మాలిని అంటుంది. మీరు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను, హ్యావ్ ఏ నైస్ డే అనేసి అంటుంది. మాలిని గారు, మీ విజిటింగ్ కార్డ్ ఇక్కడే ఉండిపోయింది, తీసుకెళ్ళండి అని రెస్టారెంట్ మేనేజర్ అంటాడు. దీంతో నాకు అవసరం లేదు అంటాడు. ఇక్కడే ఉండివ్వండి, ఇక్కడే ఉంటే డస్ట్బిన్లో పడేస్తాను అని అంటాడు. మీ దగ్గరే ఉంటుంది, మీ అవసరం రావచ్చు అంటుంది మాలిని. ఇలా జరుగుతుంది. తర్వాత వీళ్ళందరూ హాల్లో కూర్చుని ఉండగా ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పేసి సూరజ్ హాల్లోకి వస్తాడు. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, మీరు ఏదో ఫ్యామిలీ మీటింగ్లో ఉన్నట్టున్నారు అని చెప్పేసి శివనారాయణ ఫ్యామిలీ అందరూ మీట్ అయి ఉన్నప్పుడు అంటాడు. నేను తర్వాత వస్తాను సార్ అని చెప్పేసి అంటాడు. సూరజ్, ఇప్పుడు నువ్వు కూడా మా ఫ్యామిలీ వాడివే, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పని శివనారాయణ అంటాడు. దీపగారిని పర్మిషన్ అడుగుదామనుకున్నా వచ్చాను సార్ అని అంటాడు. నన్ను పర్మిషన్ అడగడానికి వచ్చావా అని చెప్పేసి దీప అంటుంది. రేపు మార్నింగ్ ఆఫీస్కి 2 hours లేటుగా వస్తాను అని చెప్పేసి సూరజ్ అంటాడు. 2 గంటలు కాకపోతే 2 రోజులు లేటుగా రా, నువ్వేమీ ఎంప్లాయీ కాదు కదా అని చెప్పి జోష్న అంటుంది. కరెక్ట్ డ్యూటీ టైమింగ్ పాటించడానికి నేను అని చెప్పేసి జోష్న అంటుంది. నేను ఏ పని చేసినా చాలా సీరియస్గా చేస్తాను జోష్న గారండి అని చెప్పేసి సూరజ్ అంటాడు. దిస్ క్లాస్ ఆల్వేస్ మీ ఫ్యామిలీ టైం మీ ప్రియారిటీ అని చెప్పేసి అంటారు. సరే 2 hours లేటే కదా, ఇబ్బంది లేదు, మీరు 2 గంటలు లేటుగా వస్తానంటే రండి అని చెప్పేసి దీప అంటుంది. వీడు 2 గంటలు లేటుగా వస్తానంటే ఏదో ప్లాన్ చేస్తున్నాడు రా అని చెప్పేసి పారిజాతం అంటుంది. ఈ అనుమానం నీకెలా వచ్చింది అనేసి కార్తిక్ పారుతో అడుగుతాడు. వీడు జోష్నతో హార్డ్గా నాటకాలు ఆడుతున్నాడు రా, అయితే నువ్వే అడుగు, నేను అడిగితే మీ తాత నన్ను తంతాడు అని చెప్పేసి అంటాడు. ప్లీజ్ రా, ఇది మన ఇద్దరి మధ్య సీక్రెట్, ఓకే అయితే నేను అడుగుతాను బ్రదర్ అని కార్తిక్ అంటాడు. ఏం బ్రదర్, నీకు ఊరు ఇంట్లో ఆఫీసు తప్ప వేరే పని ఉండదు కదా, 2 hours టైం ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి కార్తిక్ అడుగుతాడు. అమ్మయ్య అడుగుతాడు. చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది బ్రదర్, అంత ఇబ్బంది పడడం దేనికి అని కార్తిక్ అడుగుతాడు. సొంత విషయాలు కదండి అని సూరజ్ అంటాడు. నీకు ఎవరూ లేరని తెలిసింది, సొంత విషయాలు ఏంటి, అలాంటివి ఎలా అనేసి శివనారాయణ అడుగుతాడు. ఇలాంటిది ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు సార్ అని చెప్పేసి
శివనారాయణ సూరజ్ అంటాడు, ఎవరినైనా కలవడానికి వెళ్తున్నావా అని చెప్పేసి జ్యోష్ణ అంటుంది. అవునండి అని చెప్పేసి సూరజ్ అంటాడు. సొంత వాళ్ళు ఎవరూ లేనప్పుడు ఎవరిని కలవడానికి వెళ్తున్నావు అని చెప్పేసి జ్యోష్ణ అడుగుతుంది. జ్యోష్ణ ఇంకా సూరజ్ అలా చూస్తూ ఉంటాడు. ఇంతటితో సీరియల్ ముగిస్తుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మొత్తానికి సీన్లో సూరజ్ వ్యక్తిత్వం, జ్యోష్ణతో అతని కెమిస్ట్రీ మరియు అతని గతం గురించి ఉన్న రహస్యం ప్రధానంగా చూపించారు. ఇంతటితో సీరియల్ ముగిస్తుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ మై ఛానల్.